నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ రూపాల్లో ఉద్యోగము, ఉపాధికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఓం శ్రీనివాసాయ నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. వృషభ రాశి వాళ్లకు సమయాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు నెరవేరుతుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహము, వాహనాలు, అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పాండురంగ స్వామి వారి అష్టకమును పారాయణం చేయాలి. మిథున రాశి వాళ్లకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలుంటాయి. వివిధ రూపాల్లో చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మంచి సమాచారాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా ఫలిస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. వివాహాది కార్యక్రమాల కోసమే, భవిష్యత్తులో చేపట్టబోయే పనుల కోసమై కొన్ని చర్చలు జరుపుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో, ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఉద్యోగ కార్యక్రమాలు అనుకూలంగానే ఉంటాయి. స్నేహితుల నుండి, బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ కుబేర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆందోళనతో కూడిన సందర్భాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమయ్యే సందర్భాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయమును పారాయణం చేయండి. తులారాశి వారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. వృత్తి నిపుణులకు విశేషంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైనటువంటి పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నందీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నందీశ్వరుని స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు నిలకడగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు వ్యాపార వ్యవహారిక విషయాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వీరభద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వీరభద్ర స్వామి వారి నామార్చన నిర్వహించుకోవటం మంచిది. మకర రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. మీరు రాదనుకున్నటువంటి ఆర్థిక సహకారాన్ని పొందగలుగుతారు. ఖర్చులు తగ్గించుకోవాలి.
వ్యాపారంలో నిలకడగా ఉండేటట్లుగా తగినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నటరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నటరాజస్వామి వారికి అర్చన సమర్పణ చేయటం మంచిది. కుంభరాశి వారు మంచి చెడుల గురించి ఆలోచన చేస్తుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఆర్థిక సమస్యల నుండి కొంత ఉపశమనము కూడా లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామానుజ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామానుజ స్తవమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తుంటారు. వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.